హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కీర్తనాస్ హెల్త్ బెనిఫిట్స్. ముందుగా నేను స్టవ్ పైన కొంచెం ఆయిల్ వేసి అందులో కట్ చేసిన ఉసిరికాయ ముక్కలు వేసాను. ఉసిరికాయ అంటే మనకి రాసి ఉసిరికాయలు ఉంటాయి కదా, పెద్ద ఉసిరి, అవన్నమాట. ఆయిల్ వచ్చేసి నేను 1 కప్ వేసాను. ఉసిరికాయ ముక్కలు కూడా 1 కప్ ఉన్నాయి. ముందు వేయిస్తున్నాను ఆయిల్లో. తర్వాత ఇలా వేయించుకుంటూ ఉండాలి. కొంచెం కలర్ మారిన తర్వాత దీన్ని దించేసుకుందాము. కొంచెం కలర్ మారిన తర్వాత అంతవరకు ఇలా వేయించుకుంటూ ఉండాలి. ఉసిరికాయ ముక్కలు అందరికీ తెలుసు కదా, ఇదన్నమాట. ఇవి పచ్చి ఉసిరికాయలు. పెద్ద ఉసిరి ఉంటుంది కదా, అవి ఇలా ముక్కలుగా కట్ చేశాను. అలా గిన్నెలో వేసి స్టవ్ మీద పెట్టాను. ఇవి పచ్చిగా ఉన్న కలర్ కాకుండా కొంచెం రంగు మారే వరకు వేయించుకోవాలి. ఇలా బాగా వేయించుకున్న తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఒకసారి డిఫరెన్స్ చూడండి. వేయించిన తర్వాత మనకి ఈ కలర్లో ఉంటాయన్నమాట. అంటే కొంచెం ఎర్రగా లైట్ బ్రౌన్ కలర్లో ఉంటాయి. మనం వేయించక ముందు ఉండేటటువంటి కలర్ ఇది, ఇలా గ్రీన్. తెలుస్తుందా? వేయించిన తర్వాత ఈ కలర్లో ఉంటాయన్నమాట. ఇదిగోండి, ఇలా వేగుతున్నాయి స్టవ్ మీద. ఇండక్షన్ స్టవ్ ఒకటి తీసుకున్నాను. ఇది ఎలా ఆపరేట్ చేయాలి ఏంటి అనేది కూడా తర్వాత వీడియోస్లో మీకు వస్తుంది, చూడండి. ఇది వేగిపోయింది, దించేసుకుందాము. ఇలా కొన్ని ముక్కలు అయితే నేను వేయించేసుకున్నాను, ఇంకా కొన్ని ఉన్నాయి. అవి మళ్ళీ స్టవ్ మీద పెట్టాను. ఇదిగోండి, మనకి వేయించక ముందు ఇలా గ్రీన్ కలర్లో ఉంటాయి. వేయించిన తర్వాత ఈ కలర్లోకి వస్తాయి, లైట్ బ్రౌన్ కలర్లోకి వస్తాయి అన్నమాట. ఇలా ఉంటే చాలు, మరీ మాడిపోవాల్సిన అవసరం లేదు. తర్వాత ఇందులో మనం ఏం కలుపుతున్నామో చెప్తాను. చూసారా, ఇప్పుడు గ్రీన్ కలర్లోంచి మనకి లైట్ బ్రౌన్ కలర్ వచ్చింది. ఇలా ఈ కలర్ వస్తే చాలు. గ్రీన్ కలర్ నుంచి ఇలా లైట్ బ్రౌన్ వస్తే చూడండి, ఇది గ్రీన్ కలర్లో లేదు. ఇప్పుడు చూసారా, తెలుస్తుందా? ఈ కలర్ వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆపేసుకోవచ్చు. స్టవ్ ఆపేసాను. ఇప్పుడు ఇవన్నీ కూడా ఇంకొక బౌల్లో వేసేస్తున్నాను, ఇంకొక గిన్నెలో వేసేస్తున్నాను. ఇందులో తీసుకున్నటువంటి ముక్కలన్నీ కూడా ఈ గిన్నెలో వేస్తున్నాను. మొత్తం అన్నీ కూడా వేసేసుకున్న తర్వాత ఇందులో మనం ఏం వేస్తాము అంటే, ఇలా మనకి ఉసిరికాయ ముక్కలు తయారయ్యాయి. వేయించిన ఉసిరికాయ ముక్కలు అన్నమాట. ఇవి 1 కిలో, మనకి 1 కిలో ఉసిరికాయలని ఇలా ముక్కలు చేసి వేయించాము. ఇలా 1 కిలో ఉసిరి ముక్కలకి 50 గ్రామ్స్ ఆవాలు, ఇదిగోండి ఇలా మిక్సీలో వేసాను. ఇప్పుడు ఇది పౌడర్ చేయాలి. పౌడర్ చేద్దాము. ఆవాలండి ఇవి, ఆవు పిండి వేయాలి. 50 గ్రామ్స్ అన్నమాట ఈ ఆవాలు. పిండి చేద్దాం మిక్సీలో వేసి. ఇదిగోండి ఆవు పిండి. 50 గ్రామ్స్ ఉన్నటువంటి ఆవాలని ఇలా మెత్తగా పిండి చేసేసుకోవాలి, పౌడర్ చేసేసుకోవాలి మిక్సీలో వేసి. ఇప్పుడు 1 కిలో ఉసిరి ముక్కలకి, వేయించిన ఉసిరి ముక్కలకి 50 గ్రామ్స్ ఆవు పిండి అనేది వేయాలి. వేసేసుకుందాం ఇప్పుడు.
1 కిలో వేయించిన ఉసిరి ముక్కలకి 50 గ్రామ్స్ ఆవుపిండి వేసాను. తర్వాత ఇక్కడ నేను 125 గ్రామ్స్ కారం తీసుకున్నాను. ఇది మీకు వీడియోలో లైట్ కలర్ కనబడుతుంది, ఇది కారం అన్నమాట, తెలుస్తుందా? ఇది ఎర్రగా ఉన్నటువంటి కారం, అంటే మరీ డార్క్ రంగులో ఏమీ లేదు, మరీ అంత ఎర్రగా లేదు, పచ్చడి కారం అని ఉంటుంది కదా అదన్నమాట. మనకి కర్రీకి వేరేగా ఉంటుంది కారం, పచ్చడికి వేరేగా ఉంటుంది. పచ్చడి కారం తీసుకుంటే బెటరు. తర్వాత 2 స్పూన్స్ మెంతులు తీసుకున్నాను. ఇవిగోండి, తెలుస్తుందా? మెంతులు 2 స్పూన్స్, ఇదిగోండి ఇక్కడ వేసాను మెంతులు. తర్వాత 50 గ్రామ్స్ వెల్లుల్లిపాయలు, ఇవి పైన పొట్టు తీసేసిన వెల్లుల్లిపాయ రేఖలు, రెబ్బలు, తెలుస్తుందా? ఈ వెల్లుల్లిపాయలు పైన మనకి పొట్టు ఉంటుంది కదా, పొట్టు తీసేసినటువంటివి అన్నమాట. అలా 50 గ్రామ్స్ తీసుకోవాలి. అలాగే నేను ఉప్పు కూడా 50 గ్రామ్స్ తీసుకున్నాను. మీకు ఎవరికైనా తక్కువ తినాలి అనుకుంటే కొంచెం తగ్గించుకోండి, ఇంకా ఎక్కువ తినాలి అంటే కొంచెం పెంచుకోవచ్చు. కానీ 1 కిలో వేయించిన ఉసిరికాయ ముక్కలకి 50 గ్రామ్స్ ఉప్పు అనేది సరిపోతుంది. అలాగే ఇది 150 ml ఆయిల్ తీసుకున్నాను. ml 150 మిల్లీలీటర్లు లేదా 150 గ్రాములు ఆయిల్ తీసుకున్నాను. ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకుందాము. ఏమేమి వేసానో ఒకసారి చెప్తున్నాను, మళ్ళీ చూడండి. వేయించిన ఉసిరి ముక్కల్లో ఎన్ని వేయించాము? ఉసిరి ముక్కలు 1 కిలో ఉసిరి ముక్కలు వేయించాము. 50 గ్రామ్స్ ఆవుపిండి వేసాము, 50 గ్రామ్స్ ఉప్పు వేసాము, 120 గ్రామ్స్ కారం వేసాము, 50 గ్రామ్స్ వెల్లుల్లి వేసాము, 2 స్పూన్స్ మెంతులు వేసాము, 150 ml ఆయిల్ వేసాము. ఇవన్నీ మిక్స్ చేద్దాము. ఇలా కలిపేసుకోవాలి, ఇలా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసేసాము, కలిపేసాము. కలిపిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది. జనరల్గా మనం ఏమనుకుంటామంటే ఆయిల్ కనబడట్లేదు ఏంటి, పచ్చడిలాగా లేదు అనుకుంటాం మనం. కానీ దీన్ని ఏం చేయాలి అంటే ఒక డబ్బాలో పెట్టేసుకుందాము. 3 days తర్వాత, 3 రోజులు ఆగిన తర్వాత తీసుకుని మనం టిఫిన్స్లో కావాలంటే టిఫిన్స్లో, భోజనంలో కావాలంటే భోజనంలో వేసుకుని మనం తీసుకోవచ్చు. 3 days తర్వాత మనకి ఆయిల్ అది కూడా ముక్కలకి పట్టి బాగా ఊరుతుందన్నమాట. ఇప్పుడు దీనివల్ల హెల్త్ బెనిఫిట్స్ ఏంటో చెప్తాను వినండి. మనకి రాసి ఉసిరికాయల వల్ల బీపీ ఉన్నవారికి, షుగర్ ఉన్నవారికి చాలా అంటే చాలా మంచిది. అలాగే సి విటమిన్ అనేది ఇందులో పుష్కలంగా ఉంటుంది. ప్రతిరోజు చాలామంది నీటిలో నిమ్మరసం కలిపి తాగుతూ ఉంటారు కదా, అలా కాకుండా ఈ రాసి ఉసిరికాయల పచ్చడిని రోజు భోజనంలో తీసుకున్నట్లయితే మనకి కావలసినంత సి విటమిన్ అనేది దొరుకుతుందన్నమాట. ఈ పచ్చడి అనుకోండి మనం టిఫిన్స్లో కానీ భోజనంలో కానీ ఆటోమేటిక్గా వేసుకుని తినేస్తుంటాము. అలా కాకుండా మళ్ళీ సపరేట్గా వాటర్లో మనం నిమ్మకాయ నీళ్ళు, నిమ్మకాయ రసం కలిపి తాగాలి అంటే అది మళ్ళీ ఇంకొక ప్రాసెస్ కదా మనకి. సో అదన్నమాట. చాలామంది విటమిన్ ట్యాబ్లెట్స్ ఎక్కువగా వేసుకుంటూ ఉంటారు, మల్టీవిటమిన్ కానీ ఇంకా ఏదైనా కానీ. అయితే మల్టీవిటమిన్ ఏంటి అంటే అది డాక్టర్ ఎన్ని రోజులు యూస్ చేయమంటే అన్ని రోజులు మాత్రమే యూస్ చేయాలి.
అలా కాకుండా ఈ ఉసిరికాయ పచ్చడి ఎన్ని రోజులు యూస్ చేసినా మనకేం కాదు. కావాలంటే మీ ఫ్యామిలీ డాక్టర్ని అడగండి, చెప్తారు. ఇందులో సి విటమిన్ అనేది పుష్కలంగా ఉంటుంది కాబట్టి మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా చాలా అంటే చాలా తగ్గిపోతాయి. మనకి మన శరీరంలో సి విటమిన్ లేకపోవడం వల్ల చాలా రోగాల బారిన మనం పడుతూ ఉంటాము. సి విటమిన్ మన శరీరంలో పుష్కలంగా ఉన్నట్లయితే ఏ వ్యాధి కూడా మనకి దగ్గరికి రాదన్నమాట. మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఇంకొక విషయం, మీకు ఆర్డర్ పైన ఈ పచ్చళ్ళు ఏమైనా కావాలి అంటే మీరు ఈ నంబర్కి చెప్పచ్చు. 9701408937. మళ్ళీ చెప్తున్నాం నంబరు 9701408937. తెలుగులో చెప్తున్నాను 9701408937. థ్యాంక్ యూ.